హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు విష్ణువర్ధన్. బ్రో, ఇప్పుడు 2024 మార్చిలో ఏపీలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్స్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా కొంచెం మార్పు కోరుకుంటున్నారు. ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే ఈ నాయకుల మార్పు అనేది ప్రజల వ్యతిరేకత వల్ల వస్తున్నది. బేసిక్గా నాయకులు ఒకసారి గెలిచిన నాయకులను ఎవరు మార్చరు. సో ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. మనకు రోజు న్యూస్లో కూడా వస్తుంది, మనం చూస్తున్న దాన్ని బట్టి. సో ప్రజలకి ఏంటంటే అక్కడ ఏమి వైఎస్ఆర్సీపీ వల్ల ఏం ఒరగలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అనేది మార్పు కోరుకుంటారు. అది తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే. మంచి చేయనప్పుడు, అభివృద్ధి జరగనప్పుడు ఓన్లీ పథకాల ద్వారా గెలుస్తారనుకుంటే అది పెద్ద మూర్ఖత్వమే. ఆల్రెడీ తెలంగాణలో అది జరగలేదు. సో ఏంటంటే ప్రజలు ఒకసారి ఓటు అనే ఆయుధంతో వాళ్ళు ఖచ్చితంగా ఈ టీడీపీ జనసేన అనే అలయన్స్ని ఖచ్చితంగా గెలిపిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్, ఐటీ కానీ అక్కడ ఏమీ ఏర్పరచలేదు. ఐటీ మినిస్టర్ ఉన్నా కానీ అక్కడ పెద్ద యూజ్ ఏం లేదని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఆయన కోడి గుడ్డు పెట్టింది, ఇప్పుడే ఇంకా పొదగాలి, టైం పడుతుంది, ఇలాంటి మాటలతోటి కామెడీ మినిస్టర్ అయిపోయాడు తప్ప పెద్దగా వాళ్ళకి ఐటీగా తెచ్చింది ఏం లేదు, పెద్దగా మాట్లాడింది ఏం లేదు. ఆయన విదేశాలకు వెళ్ళి పెద్దగా తిరిగి డెలిగేట్స్తో మాట్లాడి కంపెనీస్ కానీ అలాంటివి ఏం తెలియదు. సో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఏ మినిస్ట్రీ చూసుకున్నా సరే పెద్దగా అక్కడ ఆర్భాటాలు, హంగు ఆర్భాటాలు తప్ప, పబ్లిసిటీ తప్ప ఏం కనిపించట్లేదు. నవరత్నాల వల్ల పెద్దగా ప్రజలకైతే వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు పెద్దగా ఏమంటారు, వాళ్ళకేం పెద్దగా ఉపయోగపడలేదు. ఏదో రోజువారీ ఖర్చులకు తప్ప దేనికి ఉపయోగపడేవాళ్ళు అలాంటి పథకాలు. అంటే ఉచితాల విషయానికి వస్తే చంద్రబాబు గారు కూడా సూపర్ 6 అని పెట్టి నేను జగన్ గారు ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇస్తాను అనేసి అంటున్నారు కదా. మరి అప్పుడు ఈయన ఉచితాలు ఇవ్వటం తప్పైతే మరి ఇప్పుడు ఆయన అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నారు కదా, మరి అది కూడా తప్పే కదా? అది కూడా తప్పే. కాకపోతే ఏంటంటే ఆయన విజనరీతో సంపద సృష్టించి ఇస్తానంటున్నాడు. ఊరికే ఉచితాలు ఇస్తానని చెప్పట్లేదు. సో ఆయనకున్న ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేషను, దాని ద్వారా ఏంటంటే కొంచెం సంపదను సృష్టించి ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, విజనరీతో. ఓకే బ్రో, ఇప్పుడు తెలంగాణకి 10 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు గారు హైదరాబాద్ ని ఎంత డెవలప్ చేశారని చెప్పుకుంటున్నారు కదా. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ని అట్లీస్ట్ హైదరాబాద్ లో అట్లీస్ట్ 25% అయినా ఆంధ్రాలో ఎందుకు డెవలప్ చేయలేదంటారు? అన్ని గ్రాఫిక్స్ తో చూపించారు తప్ప అమరావతిలోకి వెళ్తే ఏమీ లేదు కదా. ఎప్పుడైనా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంచెం చక్కదిద్దుకోవడానికి చాలా టైం పడుతుంది. సో 5 సంవత్సరాలు అనేది కొంచెం చక్కదిద్దుకోవడానికి టైం పట్టింది. సో దాని తర్వాత ఏంటంటే ఇంకోసారి నెక్స్ట్ టైం గెలిపించుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరిపించి చూపించేవాడు. అప్పుడన్నీ సెటరేట్ చేసేవారికి ఆ టైం ఉన్న సమయం అంతా సరిపోయింది. సో ప్రజలు ఏంటంటే ఇంకా కొంచెం అసహనానికి గురై వైఎస్ఆర్సీపీకి మ్యాండేట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు తెలంగాణకు వచ్చిన అదానీలు, అంబానీలు, బిల్గేట్స్ ఆంధ్రాకి ఎందుకు రాలేదంటారు? అంటే చంద్రబాబు తీసుకురావడానికి వీలు పడలేదంటారా, లేదా చంద్రబాబుని చూసి రాలేదంటారా? ఆంధ్రాలో ఏంటంటే ఒకటి అక్కడ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక భయం అనేది ఏర్పడింది. కొత్త రాష్ట్రం, అక్కడ కొంచెం క్యాష్ రాజకీయాలు ఎక్కువ, ఒక వర్గానికి అదొక. ఎప్పుడు కానీ ఇన్వెస్టర్స్ ఏం చూస్తారంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, అక్కడ రాజకీయాలు ఉండద్దు, కులపరంగా కానీ మతపరంగా కానీ ఏదైనా సరే మెయిన్గా చూసేది ఇవే. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు. సో అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొంచెం గందరగోళంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టేబుల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇన్వెస్టర్స్ కొంచెం ఫార్వర్డ్ అవ్వరు, ధైర్యం చేయరు. ఆ భరోసా అనేది ఇస్తేనే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పెట్టుబడులు పెడతారు. అంటే ఇప్పుడు ఏపీలో చాలా మందికి టీడీపీ అంటేనే కుల పార్టీ అని ఉంది కదా, మరి అప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? వైసీపీ అనేది ఇప్పుడు కుల పార్టీ అనేది ఇంకా వాళ్ళ కులం వల్ల కొంచెం ఆ పార్టీకి వాళ్ళ కుల పార్టీ అని మచ్చబడింది. బట్ వాళ్ళు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొనే ముందుకెళ్తారు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మర్చి చేసుకొని అలయన్స్ అయ్యారు. సో ఏంటంటే కొంచెం ఆశాభావం ఉంది. అందరూ జన సమీకరణలు ఈ అన్ని కులాన్ని కలుపుకొని ముందుకెళ్తారని అందరూ అనుకుంటున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతారో చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి వైజాగ్లో నిలబడతారని నేను అనుకుంటున్నాను. కాకినాడ నుండి పోటీ చేస్తారు అనేసి అంటున్నారు, అది ఎంతవరకు? వైజాగ్ లేదా కాకినాడ నుంచి పోటీ చేస్తారని నేను. అంటే నిజంగా ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ వస్తుందంటారా? ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చూశారు, ఈ వాళ్ళకి పెద్ద అభివృద్ధి ఏం కనిపించలేదు. రోడ్ల విషయంలో కానీ చిన్న మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళు కల్పించలేకపోయారు. దాని ద్వారా ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత అనేది ఉంటుంది, 100% ఉంటుంది. అంత మ్యాండేట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని ప్రజలు వాళ్ళు పునరాలోచించుకున్నారు. సో ఖచ్చితంగా వస్తుంది. అంటే రోడ్డు వ్యవస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది కానీ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది కాదు కదా. బిల్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తే వీళ్ళు రోడ్లు పోస్తారు. వాళ్ళు రిలీజ్ చేయింది అలా జగన్ గారిని అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాలు చూసుకుంటే మరి ఆ రోడ్లు చాలా బెటర్గా ఉన్నాయి. సెంట్రల్ ఒకవేళ అందరికీ సమానంగా చూస్తుంది. సో సెంట్రల్ దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇలా ఉంది కొత్త రాష్ట్రం, సో ఈ నిధులు అనేది విడుదల చేయండి అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ ద స్టేట్ వరకైనా మాకు రోడ్లు బాగుపరచండి అని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఆ మౌలిక సదుపాయాలకి ఫండ్స్ అనేది ఇస్తారు. సో మరి ఏంటంటే మనం వెళ్ళి అడిగి తెచ్చుకోవడం బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు రోడ్ల గురించి చూసుకుంటే చంద్రబాబు గారు రాంగ్లోనే రోడ్లు వేశారు. అంటే అంత క్వాలిటీగా వేయకుండా ఉండబట్టే కదా ఇప్పుడు రోడ్లు పోయింది. అంటే అట్లీస్ట్ 5-6 సంవత్సరాల్లో రోడ్లు అనేది పోదు కదా ఎప్పుడు వేసినా కూడా. అంటే ఇప్పుడు పోయిందంటే తప్పేవాది చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని అనాలి కానీ జగన్ గారు. ఏమవుతుందంటే ఎంత క్వాలిటీగా వేసినా కానీ ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ పడి వరదలు వచ్చి సో దానివల్ల కూడా రోడ్లు అనేవి పాడవుతూ ఉంటాయి. అది ఎక్కడైనా సహజం, అది ప్రకృతి సహజం. సో ఏంటంటే రోడ్లు పాడవడం వేయడం, రోడ్లు పాడైనప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వేయాలి. బట్ రెవెన్యూ అనేది సృష్టించుకొనైనా సరే వేయాలి. ఉన్న స్టేట్ రెవెన్యూతో అయినా కొంచెం బాగుపరచాలి. లేదంటే ప్రజలకి చాలా అసౌకర్యంగా ఇబ్బంది పడతారు. రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేదా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి అది చాలా ఇబ్బంది. స్కూల్ పిల్లలకు కానీ ఎవరికైనా చాలా ఇబ్బంది. సో అది బేసిక్ ప్రయారిటీస్ అనేది వాళ్ళు సృష్టించాలి. సెంట్రల్ మీద మొత్తం ఆధారపడడం అంటే అది కుదరని పని. చంద్రబాబు గారు తీసుకొచ్చిన 3 కంపెనీ పేర్లు చెప్తారా? చంద్రబాబు గారు తీసుకొచ్చిన కంపెనీలు అంటే ఒకటి HCL తీసుకొచ్చారు విజయవాడలో. నాకు తెలిసినంతవరకు HCL వచ్చింది విజయవాడలో. ఓకేనండి. ఇప్పుడు జస్ట్ కూరగాయల కోసమే ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని రీసెంట్ గా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం అంటారు? జస్ట్ కూరగాయల కోసమే ఎయిర్పోర్ట్ అనేది జరుగుతుంది అంటారా? అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. కొన్ని సాధ్యాసాధ్యాలు అవుతాయి, కొన్ని అవ్వవు. ఇప్పుడు ప్రకటించిన పథకాల్లో కొన్ని సాధ్యాసాధ్యాలు బట్టి కొన్ని చేస్తారు రాజకీయ నాయకులు అత్యంత అవసరమైన, మిగతావి కొన్ని జరగకపోవచ్చు. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మొత్తంగా అన్ని చెప్పినవన్నీ చేయడం అనేది అసాధ్యం. అది చేయాలంటే కొన్ని లక్షల కోట్లు అవుతాయి. సో అది అసాధ్యం కాబట్టి కొంతవరకైతే చేస్తారు చెప్పిన వాటిల్లో. అది అంటే ఇప్పుడు అధికారంలోకి రావడానికి అలా చెప్తున్నారంటారా? అధికారం రావడం కాదు, ఆయన దూరదృష్టి వల్ల అలా చెప్తున్నాడు. అంటే అవుతాయి, అవి పాసిబుల్ అవుతాయి, మనం సంపద సృష్టించుకొని కొంచెం కష్టపడితే అవుతాయని ఆయన విజనరీతో. అంటే ఆయన వయసు రీత్యా చూసుకుంటే ఆయన రీసెంట్ గా ఒక 2-3 సంవత్సరాలు చూసుకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. అలాంటి పర్సన్ కి మనం ఏపీని అప్పచెప్తే రేపు ఆయన ఏం చేస్తారో తెలియకుండా పోతుంది కదా. ఏం మాట్లాడుతున్నారో ఆయనకి గుర్తుండట్లేదు, ఏం చేయట్లేదు. వయసు కూడా చూసుకోవాలి కదా మనం. ఆ వయసులో ఆయన ఏం చేయగలరు? ఓకే, బట్ ఒకప్పుడు అయితే ఉమ్మడిగా చూసాము, అవి విడిపోయిన తర్వాత కూడా చూసాము. ఆయన కొంచెం పాలనా పరంగా కొంచెం దక్షత ఉన్న వ్యక్తి, ముందు చూపు ఉన్న వ్యక్తి. సో ఖచ్చితంగా కొన్నిసార్లు వయసు రీత్యా అటు ఇటు మాటలు దొరలచ్చు. బట్ ఏది ఏమైనా కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఏ విషయంలో అయినా సరే కొంచెం గట్టిగా అమలు పరుస్తారు ఆయన అనుకుంటే మాత్రం సాధ్యం. అంటే లోకేష్ గారు మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏపీలో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో 20 లక్షల ఉద్యోగాలు అనేది ఎలా సాధ్యం అంటారు? 20 లక్షల ఉద్యోగాలు అనేది అది సాధ్యం అవ్వకపోవచ్చు అన్నింటికి. ఫస్ట్ ఉపాధి కల్పించి ఏమంటారు కొంచెం ఉపాధి కల్పించడం అంటే ఇప్పుడు ఎలా అంటే 20 లక్షలు అంటే ఎలా పాసిబుల్ అవుతుందంటే టెక్నికల్గా అది అయితే పాసిబుల్ కాదు. సృష్టించాలి. ఇప్పుడు ఆ పార్టీని ఇంకా వారసుడు ఉన్నాడు కాబట్టి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ వీళ్ళని కలుపుకొని ఇలాంటి కొంచెం కష్టపడే వాళ్ళని ఆ అలయన్స్తోనే ముందుకెళ్తే ఇవన్నీ సాధ్యమవుతాయి. నెక్స్ట్ క్యాపిటల్ ఏది ఉండాలనుకుంటున్నారు? వైజాగ్ లేదా అమరావతి? ఖచ్చితంగా అమరావతి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ క్యాపిటల్ అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. అక్కడ కొన్ని ఎస్టాబ్లిష్ అయ్యాయి టెంపరీగాను, లేదా కొన్ని కంపెనీస్ అలా. సో ఖచ్చితంగా అమరావతి అనేది ఉంటేనే బాగుంటుంది అందరికీ. క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. సో ఇంకెక్కడ చోటు లేదు, ఆస్కారం లేదని. సో అమరావతి ఖచ్చితంగా క్యాపిటల్ సిటీగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో కూడా. అంటే ఇంతవరకు ఎవరూ తీర్చలేని ఉద్దానం కిడ్నీ సమస్యని జగన్ గారు తీర్చడం జరిగింది. మరి చంద్రబాబు గారు ఎందుకు చేయలేదంటారు? మొత్తం 15 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉండడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే. మరి విజనరీ లీడర్ అన్నప్పుడు ముందు ఇవి పక్కన పెట్టేసి ముందు చూడాల్సింది అది కదా. ఉద్దానం సమస్యని ముందే పవన్ కళ్యాణ్ గారు అందరికి తెలియదు, ఆయనే దాన్ని బయటికి తీసుకొచ్చారు, వెలికి తీసుకొచ్చారు. అప్పటిదాకా ఉద్దానం సమస్య అనేది ఇప్పుడు కాదండి, గత 30 సంవత్సరాలుగా ఉద్దానం సమస్య అనేది అంతే. పాలకులంతా మొద్దు నిద్రపోయారు, పవన్ కళ్యాణ్ తట్టి లేపారు. సో అది మేజర్ ఇష్యూ కాబట్టి ఎవరైనా సరే చేయాల్సిందే. ఎందుకంటే అది చాలా క్లిష్టమైన సమస్య కాబట్టి ఎవరు చేసినా అది మంచి పని, ఏ గవర్నమెంట్ చేసినా అది మంచిదే. కాకపోతే అలాంటి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని ఒక్కదాన్ని మనం ఫోకస్ చేసి మిగతా అన్నింటినీ పట్టించుకోకపోతే అది కూడా కరెక్ట్ కాదు. సో అన్ని సమస్యల్ని ఒకేలా చూడాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్య లేకపోకముందే అక్కడ ఉద్దానం హాస్పిటల్ కి జగన్ గారు ఇనాగ్రేషన్ చేశారు. మరి ఇప్పుడు అది మీరు పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఎలా ఇస్తారు?
క్రెడిట్ అంటే అప్పుడు ఉద్యానం సమస్య అనేది చాలా వరకు తెలియదు, అంటే కొంతవరకు తెలిసిన అంటే సైలెంట్ గా చేయడం తప్పంటారా? అంటే హడావుడిగా చేయాలంటారా? హైలైట్ చేసి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎదిరించి పవన్ కళ్యాణ్ చేయడం వల్లనే ఇప్పుడు అది సాధ్యమైందని మేము భావిస్తాం. అంటే ఇప్పుడు ఆ ఇనాగ్రేషన్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య లేపక ముందు అయింది కదా, హాస్పిటల్ అనేది బిల్డింగ్ అనేది అప్పటికి కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. మరి మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఖాతాలో ఎలా వేస్తారు అది? పవన్ కళ్యాణ్ ఏ సమస్య అయినా దాన్ని దగ్గరికి వెళ్ళి దగ్గరగా చూసి పోరాడతాడు. సో దానివల్ల నేను క్రెడిట్ ఇస్తున్నాను. ఈ సమస్యనే కాదు, పవన్ కళ్యాణ్ ఏ సమస్య అయినా ఎక్కడైనా సరే నేరుగా వెళ్ళి దాన్ని ప్రశ్నించి ఎదిరిస్తాడు. సో అందువల్ల ఇప్పుడు రిషికొండ చూసుకుంటే, వైజాగ్ రిషికొండ చూసుకుంటే దాని గురించి కూడా పోరాటం చేశాడు. మరి జగన్ గారు చేయదలుచుకోలేదు కాబట్టి చేయలేదు, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మాట్లాడారు అనేసి చేస్తారు చేయరు అనడానికి ఆస్కారం లేదు కదా. అదే అండి, ఇప్పుడు జగన్ గారు ఏం చేసినా కానీ ప్రజలు అనేది ఒక మ్యాండేట్ ఇస్తారు. సరే మంచి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అవే సీట్లు రిపీట్ అవుతాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం అనేది పడిపోతుంది. నిజంగా ఉద్దానం సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారు తీర్చుంటే, ఆ ఉద్దానంలో ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడితే అక్కడ నుండి బంపర్ మెజారిటీతో గెలుస్తారు కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంచి కన్నా చెడు వైపే మొగ్గు చూపుతున్నారు. ఎవరు ఎంత ఇస్తే వాళ్ళకి ఓట్లేస్తామని నిర్భయంగా చెప్తున్నారు. సో దానివల్ల కూడా ఫస్ట్ ప్రజలకు మార్పు రావాలి. డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం కాకుండా సరే ఎవరు మనకు మంచి చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటే అప్పుడు సమస్యలన్నీ తీరుతాయి ఆటోమేటిక్గా. జగన్ గారు రీసెంట్ గా వైజాగ్ లో పోర్ట్ ఇనాగ్రేషన్స్ చేశారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఒకటి ఈ రోజే ఓపెనింగ్ చేశారు. అది మంచి కాదంటారా? ఉపయోగపడదంటారా? మంచి చేయాలండి. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల్ని సమానంగా తీర్చుకుంటూ వెళ్తే అంత ఓకే. ఒకే సమస్యని హైలైట్ చేసి దాన్ని తీర్చి ఇది ఓన్లీ ఇదే చేసాం మేము, ఇంకా మిగతా అన్నీ చేయాలి కదా. ఉపాధి కానీ ఇప్పుడు ఉపాధి కల్పించడం కూడా అది పెద్ద అంశం. ఏపీ విద్యార్థులంతా హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద మెట్రో సిటీస్కి వెళ్తున్నారు ఉద్యోగం కోసం. సో అక్కడ అలాంటి ఫస్ట్ అభివృద్ధి పరచాలి. లేకపోతే వలసలు ఎక్కువైపోయి అక్కడ ఒక ఐడెంటిటీ అనేది మిస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక ఐడెంటిటీ అన్నింటికి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చూసుకుంటే 35,000 జాబులు ఇచ్చి 5 సంవత్సరాల్లో సరిపుచ్చారు. జగన్ గారు రావటమే సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి 140,000 జాబులు ఇచ్చారు కదా. అప్పుడు నిరుద్యోగం అనేది చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువ ఉంది కానీ మరి జగన్ ప్రభుత్వంలో లేనట్టే కదా. అవును ఇచ్చారు, ఉద్యోగాలు వాలంటరీ అది ఇది ఇచ్చారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫైనాన్షియల్గా కానీ ఒక కుటుంబాన్ని పోషించాలంటే అవి నెలకు 5,000 ఏం సరిపోతుంది. అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వేరు, సచివాలయం వ్యవస్థ వేరు కదా. సచివాలయం వ్యవస్థ అనేది గవర్నమెంట్ వ్యవస్థ. ఇప్పుడు నెలకు 30,000, కానిస్టేబుల్ చూసుకున్న స్టార్టింగ్ శాలరీ 27,000 కదా. మరి ఇప్పుడు కానిస్టేబుల్ లేని ఇబ్బంది సచివాలయం ఉద్యోగులకు ఎందుకు వస్తుంది అంటారు? మీరు అడిగినాక నేను చెప్తాను. ఇప్పుడు లక్షల్లో నిరుద్యోగం ఉన్నప్పుడు వేలల్లో అది ఫుల్ఫిల్ చేస్తే మిగతా వాళ్ళకి ఏమైపోతారు? అది ఏంటంటే లక్షల్లో ఉద్యోగాలు సృష్టించినప్పుడే నిరుద్యోగ యువతకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరైతే విజనరీ లీడర్ అంటారో సచివాలయం వ్యవస్థ లాంటి తీసుకురాకుండా 35,000 జాబులతో సరిపుచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏ రాష్ట్రంలోనూ లేని సచివాలయం వ్యవస్థని జగన్ గారు తీసుకొచ్చి 140,000 జాబులు ఇచ్చారు కదా. మీరు అది చూడకుండా మేము విజనరీ లీడర్ అంటే దేంట్లో విజనరీ ఉండాలి? అంటే ఇప్పుడు సిటీయే బాగుపడాలా? ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ ఈ 100 కిలోమీటర్లు తప్ప మిగిలిన తెలంగాణ అంతా చాలా పూర్ గా ఉంది. ఇప్పుడు అదే ఏపీ చూసుకుంటే ఓన్లీ అమరావతి తప్ప ఈ మిగిలిన ఏపీ అంతా కూడా చాలా రిచ్ గా ఉంది కదా. గ్రామాలు చాలా అభివృద్ధి చెంది. మీరు ఒక సిటీ వరకే చూస్తే అలా గ్రామాలు కూడా చూడాలి కదా. సిటీ రెవెన్యూ జనరేట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా సిటీ రెవెన్యూ పల్లెలకు పరిసర ప్రాంతాలకు కూడా షేర్ చేయొచ్చు. సంపద అనేది ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్లో సృష్టిస్తేనే కదా దాన్ని అటు ఇటు షేర్ చేసి అభివృద్ధి పరచవచ్చు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ సృష్టించవచ్చు. ఇప్పుడు మనం సంపద సృష్టించకుండా ఓన్లీ ట్రెడిషనల్ మెథడ్నే ఫాలో అయితే సంపద రాదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 3 కోట్ల తెలంగాణ యువత కూడా హైదరాబాద్కే వస్తున్నారు తప్ప వాళ్ళ విలేజెస్ లో ఉండి ఏమీ జరుపుకోవట్లేదు కదా. విలేజెస్ లో ఉండి జరుపుకోవట్లేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ సాఫ్ట్వేర్ జాబులు చేయాలంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తారు. అంటే 3 కోట్ల మందిలో 20 లక్షలు 30 లక్షల మంది రావడం అనేది అది నిరుద్యోగం కింద వస్తుంది కదా. ఎవరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అంటే చాలా మంది ఉంటారు, నార్త్ ఇండియా నుంచి వస్తారు, చుట్టుపక్కల అందరూ వస్తారు జాబ్ చేయడానికి. సో ప్రైవేట్ సెక్టర్ ఎవరు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు ఎవరైనా, దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ.